ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామండి. చూడండి మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి. ఎమ్మెల్సీలో వచ్చారు సార్, పంపించాలన్నా వద్దా? బ్రదర్ మీకు అర్థం చేసుకోండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నేను ఇన్స్ట్రక్షన్ అలా చూడండి, చెప్తున్నా. నేను ముట్టుకుంటే ఎమ్మెల్సీలో వచ్చారు అడగాలి. తప్పే పట్టుకోవద్దా? పట్టుకోవద్దు. సార్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎస్పీ గారు మాకు కూడా వస్తుంది ఆవేశం. నేను ఆవేశపడతాను. లోపల అంతగానం అవుతున్నాం, బాధ్యత లేదా? అలా ఉన్న 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు చేసుకుంటూ ఇంకా నవ్వుతున్నారు. మీరు అడగండి, మీరు అడగండి. మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇట్లా వచ్చిరండి పంపించాలని వద్దంట. మీరు అడగండి. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఎస్పీ నెంబర్ చెప్పండి. ఎస్పీ ఉండండి, మీరు ఎవరు ఉండండి. ఎందుకు పంపించద్దంటే చెప్తలేదు. మీరు నాగర్ కర్నూలు ఎస్పీని అడగండి. మీరెందుకున్నారు? నాగర్ కర్నూలు ఎస్పీ ఉండేది ఉండేడా? మీరెందుకున్నారు ఇక్కడ? ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను ఎమ్మెల్సీ, ప్రోటోకాల్ మీకు తెలియదేమో. మీకు ప్రోటోకాల్ తెలియకుండా అడగండి. నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను ఆర్గ్యూ చేసుకోవడం వల్ల వచ్చే అడిగినాం. నేను చెప్తున్నా, నేను నా బాధ్యత చేస్తున్నా. కోపం లేదు. ఎస్పీ గారు ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టి ఉందా? ఏమైనా రాసి ఉందా? లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? సీఎం గురించి ఇదేమో నిషేధిత ప్రాంతమా? పోనీ ఎస్పీ గారు కాదంటే నేను నిషేధిత ప్రాంతమా? ఏమైనా బోర్డు పెట్టిందా? కాగితం ఉందా? ఏమన్నా నేను ఆగట్లేదు. మరి ఉండాలి కదా, కాగితం తెచ్చి రావాలి కదా. జరగండి సార్, సైడ్ జరగండి, ఒక సైడ్ జరగండి సార్. మీరు ఒకసారి జరగండి సార్, ఒక నిమిషం జరగండి సార్, ప్లీజ్ సార్ జరగండి. మీరు నాకు ఉన్నంత వరకు సార్ ప్లీజ్ సార్ జరగండి సార్, జరగాలి. మీరు జరగండి, జరగండి సార్, ప్లీజ్ జరగండి, జరగండి సార్. చెప్తే 2 వెహికల్స్ అలో చేస్తున్నారు. 11 మంది ఏం చేస్తాం? మీరు తీసుకొని నన్ను కూర్చున్నారు. సార్ నేనేం చేయాలి సార్? మీరు ఆ వెహికల్ నన్ను కూర్చున్నారు. నేనేం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారు? మీడియా పార్టీ కలిగి ఒకసారి మాట్లాడండి. ఏముంటుంది 577 కొంచెం మీడియా పాయింట్ కనుక వస్తారు, వాళ్ళు వస్తారు. మీడియా పాయింట్ కనుకోండి, మీడియా పాయింట్ కనుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీడియా పాయింట్ కనుకోండి సార్. ఎమ్మెల్సీ సార్ పాయింట్ సార్ అన్నా మీడియా పాయింట్ మీడియా పాయింట్. నేను కూడా పెడుతున్నాను, ఆయన కూడా పెడుతున్నాడు. ఆయన ముట్టుకుంటే ఆయనకు గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అవుతుంది. నొప్పి కానించుకోదు. ఈయనకు ఏమంటుండ్రు? నేనైతే ఆవేశపడుతున్నాను. ఆయన కంటే నొప్పి అవుతుంది. మరి నెట్ మీ నంబర్ మీరు మాట్లాడండి. మేడం ఒకసారి మీడియా పాయింట్
మీడియా హరీష్ రావు గారు వస్తాను ఒక 5 రండి మేడం. ఎస్పీ గారు సార్ ఇటు రండి సార్. ఉన్నారు డిఐజీ గారు మా నలుగురు ఒక్కసారి మాట్లాడండి. దయచేసి ఒక్కసారి మాట్లాడి వెహికల్స్ చెప్పిండు. రెండే వెహికల్స్ పేర్లు అడగదు. రెండే వెహికల్స్ అన్నాడు. హరీష్ రావు గారిని అడిగిన ఏ వెహికల్స్ సార్ అంటే ముందొకటి నాదొకటి అన్నాడు. తర్వాత ఆయన అడిగిన మన నిరంజన్ రెడ్డి గారు హరీష్ రావు గారి వెహికల్ నా వెహికల్ 2 వెహికల్స్ సరిపోతాయి అన్నాడు. నేను ఏం చేయాలి చెప్పండి. ఎస్పీ గారు మీ డిఐజీ గారు ఒక్కసారి మాట్లాడండి. 13 నిమిషాల ముందుగా మాట్లాడు. మనం ఉండే అంతసేపు అయింది. ఒక్కసారి మాట్లాడరాదు. వాళ్ళు పంపితేనే కదా మేము వచ్చింది. బ్రదర్ మీరు ఏమన్నా అంటే నాకు వద్దు. దానికి దీనికి కాదు. మన రిలేషన్ ఒకటి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మీద నడవాలి. మీరు ఏది పడితే అదే మాట్లాడి నన్ను చెయ్యి అంటే నేను ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అంతే. మీరు చెప్పినట్టుగా నేను వినడానికి లేదు. నేను పబ్లిక్ నాకు కూడా సార్ మీరు ఎవరైనా నేను చెయ్యను దాన్ని మీరు చేసిన నేను నెట్టక ముందు నెట్టినా అంటే అటువంటి మాట నేను నెట్టే వేరే ఉంటుంది అంటున్నా. నేను నెట్టే వేరే అర్థమైంది. మరి ఒకసారి చెయ్యి. మీరు అంటారు కదా నేను నెడితే ఎడబడతాం అంటారు కదా. ఒకసారి చూస్తాను. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఎవరు సార్? సరే 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 సార్. సార్ సబ్మిషన్ సార్ ఒక 2 వెహికల్ అన్న తర్వాత మళ్ళీ 3వ వెహికల్ ఎట్లా వచ్చింది సార్. సార్ వీళ్ళను ఇక్కడే ఉన్నారు సార్ మన దగ్గర. అదే సార్ ఓకే సార్. సరే సార్ థ్యాంక్ యూ సార్. నోటెడ్ సార్. నమస్తే సార్. కూడా పర్మిషన్ లేదని చెప్పి ప్లీజ్ మేడం మీ అందరంటే నాకు అవసరం. కానీ నన్ను అట్టుగా బదనాం చేస్తే మంచిది. నేను ముట్టుకుంటే నెట్టిందంటే నేనేం మాట్లాడాలి. విషయం నాది తీసుకొచ్చి నన్ను ఏదో కార్నర్ చేద్దామంటే ఇట్లా నేనేం కార్నర్ అయితే నాది ఒక వ్యవస్థ అండి. మనిషి మరి నాకేముంటుంది కదా సార్ మీ మీద నాకంటే. మిమ్మల్ని ఇప్పుడు కొత్తగా చూస్తాను నేను. ప్లీజ్ లేదు మేడం లేదు అన్నారు. నాకు తెలియదు మేడం. నాకు 2 వెహికల్స్ అని చెప్పి ప్లీజ్ అండి ఎవరి ఘోరమే చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్ మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ముఖ్యమంత్రి సిగ్గు చేయడం. ముఖ్యమంత్రి జిల్లా ఇది. ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి వండుకున్నాడు. ఏంటంటే ఇది మేము వచ్చి 8 మంది పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి వస్తున్నాం. లోపల పంపించలేకపోతున్నారు.